కనిపించకుండా ఆమె గురించి బాధపడ్డారు. ఇక్కడ దుర్గగుడికి వెళ్తే ఆమెకు ఏమీ తాడు బొంగరం లేదు, పదవి లేదు, పొజిషన్ లేదు, ప్రోటోకాల్ లేదు, అయినా కానీ స్పెషల్ దర్శనాలు ఇప్పించారు. ఆమె ఎయిర్పోర్ట్కి వస్తే టిష్యూ పేపర్లు, టిష్యూ రోల్స్, బండిల్స్ తీసుకొస్తారు. ఎందుకంటే మీడియా కనపడగానే అని ఏడుస్తుంది. మళ్ళీ అట్లా మీడియా లాగానే ఓకే టచ్ అప్, ఓకే పద వెళ్ళిపోదాం, మళ్ళీ బాగుంటుంది. అంతటి ది మోస్ట్ పాపులర్ పర్సన్ మన రాష్ట్రంలో ఎవరంటే మన రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళు. మన రాష్ట్రంలో ఆమెకి ఏం పని లేదు. ఆమె పేరే కాదంబరి జత్వాని. మీరు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోండి. జత్వాని ఏమన్నా మళ్ళీ ఇప్పుడు జత్వానిని పట్టుకున్నావు, వాళ్ళు వదిలేసినారని ఏమన్నా నువ్వు మళ్ళీ ఆ మ్యాటర్ను బయటికి తీసుకొచ్చినావు అంటే, నేనేం జత్వానితో నాకేమీ పని లేదు, ఆమెను మోయాల్సిన అవసరం నాకు లేదు. కానీ అమరావతి ఆంధ్రప్రభ వాళ్ళు రాసినారండి ఈ మ్యాటర్. చూడండి, ఆంధ్రప్రభ వాళ్ళు రాసిన మ్యాటరు. జత్వాని కేసులో పిఎస్ఆర్ పై తదుపరి చర్యలు నిలిపివేత. అమరావతి ఆంధ్రప్రభ. ముంబై సినీ నటి కాదంబరి జత్వాని కేసులో నిందితుడు సీనియర్ ఐపీఎస్ పి సీతారామాంజనేయులపై తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జారీ చేసిన ఉత్తర్వులను చూసి ఆర్తనాదాల మూర్తి జారిపడ్డాడు అన్నది విశ్వ అభిజిత్. గత ప్రభుత్వంలో పిఎస్ఆర్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన సమయంలో తనపై, తన కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి వేధింపులకు గురి చేశారంటూ జత్వాని ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోలీస్ కమిషనరేట్ లోని ఇబ్రహీంపట్నం పోలీసులు పలువురి పోలీసు అధికారులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులే కాదు, చంద్రబాబు నాయుడు స్వయంగా కేసులు నమోదు చేసి చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షించినాడు. ఇంకా ఆర్తనాదాల మూర్తి అయితే ఇంకా బట్టలు చింపుకొని మరీ దాని గురించి డిబేట్లు పెట్టాడు. ఇంకా ఏడుపొక్కటి తక్కువ ఆర్తనాదాల మూర్తిది. అప్పుడే పేరు వచ్చింది ఆయనకు, ఆర్తనాదాల మూర్తి అని. ఈ కేసులో పిఎస్ఆర్ ను కూడా నిందితునిగా చేర్చి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. మన ప్రభుత్వం మన ఇష్టం. ఆయనకు ఈ కేసులో కొద్ది రోజుల క్రితం బెయిల్ లభించింది, సంతోషం. కాగా తనపై నమోదైన ఈ కేసును కొట్టేయాలని కోరుతూ పిఎస్ఆర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిగిన అనంతరం ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఓకే, జడ్జిలకు తెలిసినంత మనకు తెలియదు. సో వారు ఏదైనా ఉత్తర్వులు జారీ చేస్తే అందరూ అన్నీ మూసుకొని పాటించాల్సిందే. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణ తదితరులపై చర్యలను నిలిపివేస్తూ గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వారి వ్యాజ్యాలతో పిఎస్ఆర్ పిటిషన్ను కూడా జత చేయాలని న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. సో అన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా ఇమ్మీడియట్ గా ఆపేసేయండి. ఇంతకు ముందు చెప్పినట్లు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణ వాళ్లపైన కూడా చర్యలను నిలిపేస్తూ గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిపై కూడా తదుపరి చర్యల్ని నిలిపివేయాలని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. అంటే హైకోర్టు వారు అలా చెప్పారంటే కేసులో ఎంత బలం ఉందో మనం ఆలోచించవచ్చు. కేసులో బలం లేదు, ఏడుపులో బలం ఉంది. కాదంబరి జత్వాని ఏం దేశానికి ఏమన్నా 4 మెడల్ తీసుకొచ్చిందా, లేకపోతే సరిహద్దుల్లో ఏమన్నా పోరాటం చేసిందా? ఇంకా రావడంతోనే ఎట్లా స్టార్ట్ చేస్తారంటే అత్యధిక విద్యావంతురాలు, సమాజ సేవకురాలు ఆమె రావడము, మన రాష్ట్రం నుంచి ఏదబ్బా పెద్ద కంపెనీ జిందాల్ వెళ్ళిపోయింది. ఏందో గొడవ వాళ్ళది, ఏదో జిందాల్తో గొడవ పడిందనో ఏం గొడవ యోనికి తెలుసు. పర్సనల్ మ్యాటర్స్ అవి, ఏదో పర్సనల్ గా స్టార్ట్ అయింది, వాళ్ళు ఏదో గొడవ పడుకున్నారు. దాన్ని రాష్ట్రానికి ఆపాదించి, ఎందుకంటే ఇమ్మీడియట్ గా నేను పిఎస్ఆర్ ఆంజనేయులు గారిపైనో ఇంకొకరిపైనో మేము కక్ష తీర్చుకోవాలి. ఎలా? అసలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పర్సనల్ మ్యాటర్ గురించి బయటికి వచ్చి పబ్లిక్ లో ఏదో మీటింగ్ లో ఆ అమ్మాయి నటి కాదంబరి జత్వానిని ఏడిపించారు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మాట్లాడడమే ఆశ్చర్యం కలిగించింది నాకు. అంటే చెర్రీ పిక్ చేస్తారా? మీకు దీంట్లో మ్యాటర్ ఉంది, మీరు ఈ మ్యాటర్ని పట్టుకుంటే ఎవరైనా ఇబ్బంది పెట్టచ్చు అనుకుంటే దాన్ని హైలైట్ చేస్తారా? 3 ఏళ్ల బాలికను జమ్మలమడుగులో, మన రాష్ట్రానికి సంబంధించిన మన బాలికను అత్యంత పాశవికంగా దారుణంగా అత్యాచారం చేసి చంపితే ఒక ఖండన ఉండదు, ఒక మెసేజ్ ఉండదు, వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించడం ఉండదు. ఎలా మనం లా అండ్ ఆర్డర్ని కట్టడి చేయాలన్న రివ్యూ మీటింగులు అవి ఏం చేస్తారో ఎవరికి తెలుసు? ఎట్ట తెలుస్తుంది? వాళ్ళు వచ్చి బయట చెప్తే కదా అసలు అది జరగనట్లే ఉంటారు. కాదంబరి జత్వాని ఎవరని? పాసుగుల దీపికా పదుకోను, లేకపోతే ఎవరు మన విరాట్ కోహ్లీ వైఫ్
అనుష్క శర్మ వీళ్ళంతా కూడా బాధపడుతున్నారంట. ఏందబ్బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఇన్ని సినిమాలు చేసి ఇంత టాప్ మోస్ట్ యాక్ట్రెస్ అయినా మాకు రాని పేరు ఎవరో కాదంబరి జత్వాని అంట క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఆమెకంత పేరు వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు అలా లేపుతారు. అన్ని కృత్రిమం, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్. మళ్ళీ ఆర్టిఫిషియల్ అన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆయన హెడ్ అనుకోవద్దు, అది వేరు, ఇవన్నీ వేరు. ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? నేను ఉత్తర్వుల్ని జారీ చేయలేదండి. అర్తనాదల మూర్తి నువ్వు జారీ పడితే నాకు సంబంధం లేదు, తదుపరి చర్యలను నిలిపివేయమని చెప్పేసి గౌరవ హైకోర్టు వారు నిర్ణయించారు. అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏడ్చిన ఏడుపులు, మనం విన్న ఈ నాటకాలు అన్ని టైం వేస్టే కదండి. మళ్ళీ వస్తుంది ఇప్పుడు కాదంబరి జత్వాని మూతి